మనకున్న ప్రజల మధ్యలో వచ్చి దేవుని వైపుకి మనం నడవలసిన వారమై ఉంటాము. మనకున్న యాటిట్యూడ్స్ లోంచి దేవుని వైపుగా మనం నడవలసిన వారమై ఉంటాము. నేను అదే దోవలో ఉండి దేవుని యొక్క పిలుపుని నేను అనుభవిస్తాను అని అంటే అది సాధ్యం కాని ఒక ప్రయత్నం. దేవుని యొక్క పిలుపు మనం అనుభవించాలి అంటే, దేవుని యొక్క రక్షణ మనం అనుభవించాలి అంటే ఆ దూరాన్ని విడిచి క్రీస్తు వైపుగా మనం నడవగలుగుతాం. మనకున్న అలవాటును విడిచి, మనకున్న ఆ యొక్క ఏదైతే ఒక బౌండరీ వేసుకుని ఉంచుకుంటామో, ఏదైతే ఒక కంఫర్ట్ జోన్ మనం ఉంచుకుంటామో, ఎవరైతే మై పీపుల్ అని మనం చుట్టూ ఉంచుకుంటామో వాళ్ళని విడిచిపెట్టి మనం క్రీస్తు వైపుగా మనం నడవగలుగుతాం. వ్యతిరేకంగా అటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని యొక్క పిలుపులో ఉన్న శక్తి ఏంటి అంటే అది దూరాన్ని విడిచిపెట్టేలాగా చేయగలుగుతాం. దేవుని యొక్క పిలుపుకున్న శక్తి ఏంటి అంటే మన యొక్క దూరాన్ని విడిచిపెట్టగలిగిన శక్తి మీకు నాకు దేవుడు ఇస్తాడు. మన యొక్క అలవాటును విడిచిపెట్టగలిగిన శక్తి మీకు నాకు ఇస్తాడు. ఎవరికైనా మార్చగలిగిన శక్తి దేవుని యొక్క పిలుపుకి ఉంటాము.